సిటీ న్యూస్కు స్వాగతం. షామియానా కొట్టులో కుర్చీ అద్దెకు తెచ్చుకొని మడత పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్ను ఎవరూ భయపెట్టలేరని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని అన్నారు. షామియానా కొట్టులో కుర్చీ అద్దెకు తెచ్చుకొని మడత పెట్టినంత మాత్రాన సీఎం జగన్ను ఎవరూ భయపెట్టలేరని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుర్చీని 2019లో ప్రజలు మడత పెట్టారని 2024లో కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. సీఎం జగన్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టలేరన్నారు. 2014 ఎన్నికల్లో కొన్ని వేల హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీనైనా అమలు చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. మేము చేతులు మడత పెట్టదాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామియానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామియానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామియానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి. సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దనపూడి సోని 6వ వర్ధంతిని బేబీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘ రాష్ట్ర నాయకుడు ఎద్దనపూడి సోని 6వ వర్ధంతి బేబీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ సోని అమరస్తూపం వద్ద రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఝాన్సీ ఎర్రజెండా ఎగురవేసి సోని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సోని భార్య, కుటుంబ సభ్యులు, రైతు కూలీ సంఘం, స్త్రీ విముక్తి సంఘటన, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకుడు యు వీరబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పీడిత ప్రజా విముక్తి కోసం తరిమెల నాగిరెడ్డి చూపించిన బాటలో తన తుదిశ్వాస వరకు సోని చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు చల్లపల్లి విజయ, బి వెంకట్రామయ్య, ఎం రాంబాబు, జె జగన్లు పాల్గొన్నారు. ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఈ మచిలీపట్నం ఏరియాలో ఉండేటువంటి అనేక మందిని మనం తీస్తే ఆయన అంతిమ యాత్ర కానీ ఆయనది కానీ చాలా మచిలీపట్నం ఏరియాలోనే ఒక కొత్త ఒరవడి. ఏమిటి అసలు కామ్రేడ్ సోని ఎవరు, ఎందుకు ఈ రాజకీయంగా ఆ కామ్రేడ్ ఏమిటి రాజకీయాలు స్వీకరించారు, ఎందుకు ఇంతటి నివాళులు అర్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు గుర్తు చేసుకున్నటువంటి విషయమే. మరి కామ్రేడ్ సోనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన జీవితం సుమారు 60 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆయన లేని లోటు ఈరోజు కార్మిక ఉద్యమానికి కానీ మచిలీపట్నంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అభ్యుదయ ఉద్యమాలకి, శ్రామిక ఉద్యమాలకి, రైతు కూలీ ఉద్యమాలకి తీరని నష్టం, లోటు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి కామ్రేడ్ సోని రానున్న 2024 ఎన్నికలలో ఫ్యాను రెక్కలను విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో, ఎవరి పరిపాలనలో విధ్వంసం జరిగిందో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం సిద్ధం సభలో అన్ని బూటకపు ప్రసంగాలు చేశారని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ నాయకులు ఈ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టాడని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని అన్నారు. అదేవిధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాప్తాడు సభ నిజంగా సక్సెస్ అయి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్ట్రేషన్తో దాడులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, బొత్సుల సుబ్రహ్మణ్యం, బత్తిన దాస్, గోపు సత్యనారాయణ, మాదివాడ నరసింహారావు, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, సుధాకర్, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో విద్యార్థుల్ని, ఈ అంగన్వాడీ చెందిన వాళ్ళని, డోకర్ మహిళల్ని బలవంతంగా మీటింగులకు తరలించి ఆ మీటింగులో అబద్ధపు ప్రసంగాలు, బూటకపు వాగ్దానాలు చేస్తూ జనాలను మోసం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నీ పరిపాలనలో, నీ పాలనలో జరిగినటువంటి పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన పరిపాలన గురించి నీ దగ్గర దమ్ముంటే ఒక వేదిక మీద చర్చిద్దాం రండి. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే ఆయన ఛాలెంజ్ స్వీకరించి చర్చకు రా. జిల్లా స్థాయిలో మేము కూడా అభివృద్ధి మీద, నీ పరిపాలనలో జరిగిన వైఫల్యాల మీద మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వేం చేసావు? దోపిడీ చేశావు. 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు. బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నారు. వాళ్ళ బస్సులు, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ బెదిరించి ప్రజాధనాన్ని వృధా చేస్తూ బస్సులన్నీ కూడా మరి వాలంటీర్ల వ్యవస్థను కానీ, అట్లాగే మరి అంగన్వాడీలను కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కించి ఆ సభలకు రాకపోతే మీకు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరించి వాళ్ళ సభలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మీటింగ్ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థనంతా కూడా బుద్ధి చెప్తానికి ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు. వాళ్ళ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా విద్యార్థులు మనోభావాలు దెబ్బతిని విద్యార్థులకి ఉపాధి అవకాశాలు లేక ఈ గంజాయితో చాలామంది మరి పాడైపోతున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా మరి చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఈ గంజాయిలో విశాఖపట్నం కానీ, ఇటు విజయవాడ కానీ అన్ని రకాలుగా కూడా గంజాయితో మరి అనేక రకాలుగా పట్లు పడుతున్నది చూస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన అంతా కూడా గంజాయితోనూ, అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూలగొట్టి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏం మాట్లాడా? నువ్వు కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పేసానని అబద్ధపు మాటలు చెప్పి రాజధాని 3 ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. రైతులకు ప్రతి రైతుకి 13,500 ఇస్తానని చెప్పి ఈ రోజు నువ్వు ఇచ్చేదంతా 7,500 మాత్రమే. అది కూడా ఈ ఆర్బీకేలు పెట్టి ఆర్బీకే ద్వారా ధాన్యం తూసి ఇప్పటికి 3 నెలలు అయినా సరే 3 నెలలకు కూడా ఇంకా డబ్బులు పడలేనటువంటి పరిస్థితి. అన్ని రంగాలను, అన్ని వర్గాల వారిని కూడా సర్వనాశనం చేశావు. ముఖ్యంగా రైతులను మాత్రం ఈ ధాన్యం విషయంలో కానీ అలాగే ఈ రోజున పెట్రోల్ ఎంత? గత ప్రభుత్వంలో పెట్రోలు 70 రూపాయలు ఉంటే ఈ రోజున 110 రూపాయలు, డీజిల్ 60 రూపాయలు ఉంటే ఈ రోజున 100 రూపాయలు. అలాగే గ్యాస్. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అగ్నికుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు అంకాని శేషుబాబు ఖండించారు. సోషల్ మీడియా ద్వారా కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అగ్నికుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు అంకాని శేషుబాబు ఖండించారు. మాజీ ఎమ్మెల్యే అగ్నికుల క్షత్రియుడైన వనమాడి కొండబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలలో 1 కోటి రూపాయలతో గుడి కట్టి 10 కోట్లు వసూలు చేసుకునే జాతినిధి అని ప్రస్తావించడం రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల మనోభావాలను కించపరిచిందన్నారు. కాకినాడ మల్లాడి సత్యలింగం నాయకర్ ఎంఎస్ఎన్ చారిటీ 2000 ఎకరాల భూదాత, ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యాదాత మా అగ్నికుల క్షత్రియుడే అన్నారు. అలాగే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణకర్త తన యావదాస్తి వజ్ర వైఢూర్యాలు
1800 ఎకరాల కైంకర్యాలతో నిర్మాణం చేసిన కోపనాతి కృష్ణమ్మ మా అగ్నికుల క్షత్రియుడే గుర్తెరిగి మాట్లాడాలని అన్నారు. ఆ మాట వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోపనాతి నాగరాజు, బొమ్మిడి శ్యామానందవర్మ, కొల్లాటి ఏడుకొండలు, కొల్లాటి నాగేశ్వరరావు, బలగం స్వామి, వాటిపల్లి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము. ఆయన పార్టీపరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే రాజకీయ నాయకుల మధ్య వారి మధ్య చూసుకోవాలి, కానీ జాతిని కించపరిచేలాగా ఆయన మాట్లాడటం జరిగింది. సోషల్ మీడియాలో వారి యొక్క అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాకు చాలా బాధ కలిగించాయి. వారు సొంతంగా 4 కోట్లు పెట్టి గుడి కట్టారట. దానికి కొండబాబు గారు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి డబ్బులతో కట్టావు అని అన్నారో మరి ఏమన్నారో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ 1 కోటి రూపాయలతో గుడి కట్టి 10 కోట్లు వసూలు చేసుకునే జాతి మీది అని చెప్పేసి ఆయన చాలా కించపరిచారు. వారికి కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చింది మాత్రం మా యొక్క సామాజిక వర్గమేనని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని జాతి మొత్తానికి ఆయన క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాజిక వర్గ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ఆయన యొక్క పెద్దరికానికి చాలా పొరపాటుగా. ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లా కోర్టు సెంటర్లో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లా కోర్టు సెంటర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని ఆదర్శనగర్కు చెందిన తాపీ పని చేసుకునే 69 ఏళ్ల ఎం ఆంజనేయులు సోమవారం సాయంత్రం జిల్లా కోర్టు కూడలిలో సైకిల్పై వెళ్తున్నారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచి నరసాపురం వెళ్తున్న నరసాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద ప్రమాదవశాత్తు పడిపోయాడు. తీవ్ర గాయాలైన ఆంజనేయులని స్థానికులు సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కోర్టు సాయిబాబా గుడి దగ్గర గవర్నమెంట్ ఇది బస్సు ఒక ఆయన్ని ఢీకొనింది. ఆయన వెనక చక్రంలో బస్సు ఎక్కింది. అంబులెన్స్కి ఫోన్ చేసాం, పావు గంట అయినా అంబులెన్స్ రాలా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ట్రీట్మెంట్ సరిగ్గా చేయలా, ఏనంటే చచ్చిపోయాడు అన్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక మనిషి చచ్చిపోయాడు, ఏం చేస్తుంటే గవర్నమెంట్ 4 పోగయి ఆటోలో ఎక్కించుకొచ్చాం. కానీ సీసీ కెమెరా చెక్ చేయండి. అక్కడ న్యాయం చేయకపోతే ధర్నా చేస్తానే సిద్ధంగా ఉన్నాం. తీసుకొచ్చేప్పుడు గుండె చప్పుడు అంబులెన్స్ మేము ఏం చేసామంటే గుండె చప్పుడు ఉందని ఆటో ఫోన్ చేసి 4 ఇద్దరు ఆపలా. ఒక ఆటో అన్నయ్య ఆపి ఆ కుర్రోడిని ఎక్కించుకొచ్చి తీసుకొచ్చాం. బతికే ఉన్నాడు, కొట్టుకుంటుంది. అప్పుడు కొట్టుకుంటే ఇక్కడ రాగానే చచ్చిపోయాడు అన్నారు. ఈరోజు సాయంత్రం 6:30కి ఆ టైంలో నేను కోర్టులో అడ్వకేట్నండి. కోర్టు నుంచి వస్తుంటే సాయిబాబా గుడి సెంటర్లో ఆర్టీసీ బస్ కింద ఒక అతను పడిపోయాడంటే జనం కూడా ఉంటే ఏంటని చూస్తాకు వెళ్ళాం మేము. అప్పటికే అతనికి కొంచెం ప్రాణం అనేది ఉంది. అంబులెన్స్కి 3-4 టైమ్స్ అక్కడ అందరితో కాల్ చేయించినా సరే నో రెస్పాండ్. బిజీ అంబులెన్స్ నెంబర్ 108. ఒక్కసారి కలిస్తే పంపిస్తున్నాంగా అని రెస్పాండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళది అస్సలు అయితే బాగాలేదండి. మరి 108 ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ప్రాణం పోయినాక వచ్చి తీసుకెళ్తారేమో నాకు తెలియట్లేదు. అంబులెన్స్ రాలేదు సార్. రాకపోతే 2 ఆటోలు ఆపితే వాళ్ళు ఆపలేదు. ఇంకో ఆటో ఆయన పాపం ఆయన ఇదితో ఆపితే ఆటోలో తీసుకుని వచ్చాం మేము. ప్రాణం అప్పటికే కొంచెం ముందే అతనికి బతుకుతాడు అనుకున్నాం, కానీ ఈ లోపలే ఇలా అవుద్దని అనుకోలేదు మేము. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్లో 26 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లకు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 29 లక్షలతో హిందూ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు పనులు మొదలు పెడతాం జరిగింది. సీసీ రోడ్డు పనులు. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే అంటే హెవీగా వెహికల్స్ తిరగడం, నిర్మలా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదా హెవీగా రోడ్ యూసేజ్ చేయడం వల్ల రోడ్డు ఇబ్బంది పడతాం వాస్తవం. ఇక్కడ జనాలు కూడా మనం గడప తిరిగినప్పుడు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీరు అడగంగానే నోబుల్ కాలేజ్ రోడ్డు వేసేసారు అటువైపు, కానీ ఇటువైపు
గేట్లో ఉన్న మాకు బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నప్పుడు పడిపోతున్నాను కూడా వాళ్ళు ఇబ్బంది తెలియజేయడం జరిగింది గడప గడపలో. ఆ సమస్య విని వెంటనే అంటే సీఎం గారు నాకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన వెళ్ళి అడగ్గా, సార్ కొన్ని రోడ్లు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం అని అడగ్గా వెంటనే 20 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 20 కోట్ల శాంక్షన్లో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది ఆ గ్రాంట్లో భాగంగా. కాబట్టి దీనికోసం అడిగిన వెంటనే మాకు నిధులు కేటాయించి మా ప్రజల యొక్క సమస్యల్ని వెంటనే నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇటువంటి రోడ్లు డ్రైన్లు కాకుండా మా ఊరికి ఎమోషన్ అయిన బందర్ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఈరోజు మచిలీపట్నం అంటే విజయవాడ వెనకాల ఒక ప్రాంతం అనే మాట నుంచి ఈరోజు మచిలీపట్నం 3 పెద్ద ప్రాజెక్టులు ఇచ్చి ఈరోజు అవి జరుగుతుంటే ఆ పలు దూర ప్రాంతాల నుంచి జనాలు కూడా మచిలీపట్నం పోర్ట్ ఎలా కడుతున్నారు ఏంటి, ఇక్కడ రాబోయే ఉద్యోగాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఎంతో గర్వకారణంగా ఉంది. ఇట్లా మా ఊరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు ఇంత అభివృద్ధి ఒక్క మచిలీపట్నంలో చూసినట్లయితే మరి బందర్ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ కానీ, మరి అమ్మఒడి కానీ, మరి ఈ మధ్యన ఆరోగ్య సురక్ష, దాని ద్వారా మరి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో ఇవ్వటం పెద్ద ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మరి అలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలందరూ ఎంతో రుణపడి ఉంటాం చెప్పాలంటే. అయినా కూడా ఇన్ని చేసినా కూడా మరి నేను ఇన్ని చేసే నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడగల. మీ మనస్సుకి మీ ఇంట్లో మీకు మంచి చేశానని మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే నాకు ఓటేయమని చెప్పి ప్రభుత్వం ఉడాలో అమౌంట్ ఉందనగానే ఉడాలో ఇచ్చే అమౌంట్ 29 లక్షల రూపాయలు ఈ యొక్క రోడ్డుకి ఇస్తుంది. దీన్ని పుచ్చలపల్లి సుందరయ్య రోడ్డు అంటారు. పేరు సుందరయ్య గారి హయాంలో ఈ రోడ్డు ఫామ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 95-2000లో చిన్న సందులు నా హయాంలో సిమెంట్ గ్లాస్ జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎవరన్నా ఈ రోడ్డుని పట్టించుకున్నారంటే మళ్ళా ఈ వార్డు ఉన్నప్పుడు కార్పొరేటర్ గారు శ్రీదేవి గారు, పేరు నాని గారు చెప్పచ్చు. మచిలీపట్నం కీర్తి గతంలో బాగా ఉన్నా విజయవాడ నీడలో మరుగున పడిపోయిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం కీర్తి గతంలో బాగా ఉన్నా విజయవాడ నీడలో మరుగున పడిపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో 2 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రహరీ గోడకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ కలెక్టరేట్లో వివిధ సౌకర్యాల నిర్మాణం చేసే నిమిత్తం ముందుగా గోడ ప్రాముఖ్యం కాబట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. కలెక్టర్ రాజాబాబు వచ్చిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అయి ఉండి ఇలా మసకబారిపోతుందని తెగించి ముందుకు వచ్చి తనతో చర్చించడం జరిగిందన్నారు. ఏళ్ల తరబడి విజయవాడలోనే అధికారులు ఉండిపోవడంతో ఇక్కడి భవనాలు శోభ కోల్పోయాయన్నారు. ఏవీఎస్ రెడ్డి కలెక్టర్ తర్వాత రాజాబాబు తన పనితీరులో ముద్ర వేసుకున్నారని, కలెక్టర్ రాజాబాబు ఎల్లప్పుడూ మచిలీపట్నం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైనటువంటి మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ ఇక్కడ ఏర్పడటం ద్వారా బందరు కీర్తి గతంలో చాలా ఘనంగా ఉండేది. కానీ బ్రిటిష్ పాలకులు పోయి తెల్ల ధరలు పోయి నల్ల ధరలు వచ్చిన దగ్గర నుంచి కూడా విజయవాడ క్రీనీడలో మచిలీపట్నం రోజు రోజుకి మసకబారుతూ వచ్చింది. మచిలీపట్నం కీర్తి ప్రతిష్టలు దానిలో భాగంగా కలెక్టర్ బంగ్లాలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ అధికారులు ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ ఆఫీసులన్నీ కూడా బెజవాడలో ఎక్కువ మంది ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ పరిపాలన సాగిస్తుండటం వల్ల ఈ ఆఫీస్ అన్నీ కూడా సుందరీకరణ లేక, పోషణ లేక, ఒక కళ లేకుండా, అంటే ఒక శోభ లేకుండా, ఇది ఒక జిల్లా కలెక్టరు, ఇది ముఖ్య కేంద్రం ఆఫీస్ అనేటువంటి కళ లేనటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయనే ఎందుకు ఇది జిల్లా కేంద్రం, బ్రిటిష్ ఉన్నప్పుడు ఒక వెలుగెలిగినటువంటి స్వాతంత్రానికి ముందు వెలుగెలిగినటువంటి ముఖ్య పట్టణం, కనీసం జిల్లా కలెక్టరేట్ కూడా ఇంత ఘోరంగా ఉంది అని చెప్పిన ఆయన ఎన్నో శ్రమలు కోర్చి ఎన్నో చోట్ల నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి పూలప్ చేసి ఎంతసేపు మాకు రాజకీయ నాయకుడికి స్వార్థం ఏంటంటే
ఎక్కడో ఒకటి జనాల ముందు ఏదో పని చేస్తే మాకు 4 మంచి పేరు వస్తుంది, ప్రజలు రేపు ఏమైనా ఓట్లు వేసేదానికి వీడు పని చేశాడు కదా అనేది బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో కూడా ఈ కలెక్టరేట్ గురించి, కలెక్టరేట్ యొక్క ఆయన యొక్క ఉద్దేశం నాకు నచ్చ చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి ఇంత చేయాలని చెప్పి నేను కన్విన్స్ చేసి చేయటం. అంటే ఇదేమో ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ మించి ఉండేటువంటి ఉద్యోగం కూడా కాదు, ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్తారు. కానీ తను ఉన్న చోట ఈ గతమంతో గొప్ప ఘనమైంది ఈ ఆఫీస్ని ఏదో ఒకటి చేయాలి, అందంగా చేయాలి. ఈ బందర్ ప్రజలు కూడా అరే కలెక్టరేట్ ఇంత అందంగా ఉందని చెప్పని జిల్లా నలుమూల నుంచి ఇచ్చేవాళ్ళు కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి అటు డిఎంఎఫ్ కింద, తర్వాత కలెక్టరేట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఫండ్స్ ఈ 2 మనం ముందుగా చూసిన తర్వాత వాటితో డిఎంఎఫ్కి గౌరవ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా వాళ్ళే మెంబర్స్, గవర్నింగ్ బాడీ మెంబర్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టగానే వాళ్ళందరూ కూడా అంగీకరించి కలెక్టరేట్ ఆవరణం బాగుండాలి అని చెప్పేసి సుమారు 4 కోట్ల వరకు కూడా మనకి డిఎంఎఫ్ కింద వాళ్ళందరూ కూడా అనుమతించడం జరిగింది. దాని ప్రకారం ఈ లోపల ఈ ఫిల్లింగు, తర్వాత కలెక్టరేట్లో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం, ఆ తర్వాత ఈ కలెక్టరేట్లో కొన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా పాడుపడిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటు కొద్ది బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాంపౌండ్ వాల్. దానికి సంబంధించి మన దగ్గర బడ్జెట్ లేదు. అయితే ఈ లోపల మూడాలో కొన్ని ఫండ్స్ ఉండడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ ఫండ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వర్క్స్కి సంబంధించి అయితే రోడ్స్ అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, వీటికి సంబంధించి వారు ఆల్రెడీ ఆ 20 crores మూడా నుంచి వాడుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే నేను వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ మాకు కలెక్టరేట్లో చాలా ఇంపార్టెంట్, వాల్ లేదు సరిగ్గా. సో దీనివల్ల కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.